రాఘవ ఎల్ఎల్పికి పోయి దీంట్లో ఎవరు డైరెక్టర్లు అని తీసినాం. దీంట్లో తీస్తే ఎవరు వెళ్ళినరు అంటే పొంగిలేటి హర్షారెడ్డి, పొంగిలేటి లోహిత్ రెడ్డి, పొంగిలేటి సప్నీ రెడ్డి డైరెక్టర్. ఇంత ఇప్పుడు ఏమర్థమైంది? ఈ భూములకి ఎవరున్నారు? శిల్పా ఇన్ఫ్రా అంటే పొంగిలేటి కుటుంబ సభ్యులు ఈ నాదర్గుల్ భూముల వెనుక ఉన్నారని స్పష్టంగా బట్టబయలైపోయింది. రెండవది, ఇందులో కామన్ డైరెక్టర్ ఉన్నారు. మళ్ళీ ఒక రెండు పేర్లు ఏవి? సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సింగిరెడ్డి రమాదేవి అనే రెండు పేర్లు అందులో ఉన్నాయి, ఇంట్లో కూడా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఈ భూముల వెనుక? అందుకే ఆర్డీఓ పోయి ఎందుకు కొట్టేస్తలేడు, హైడ్రా ఎందుకు స్పందిస్తలేదు అంటే రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఈ భూముల వెనుకున్నాక ఆర్డీఓ కదులుతాడా? రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఉన్నాక ఇక పోలీసు వాళ్ళు, ఇప్పుడు అమ్మ చెప్పింది ఏమన్నది, మన కౌసల్య ఏమన్నది? కౌసల్య కానీ మమత కానీ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్, మా మీద కేసు పెడుతున్నారు సార్ అన్నారు. అంటే భూములు రక్షకులే భక్షకులు అయిపోయింది. రక్షించాల్సిన రక్షకులు కబ్జాదారుల పక్షపాతం వహిస్తున్నారు, కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారు. అందుకే భూములను కస్టోడియన్గా ఉన్న ఆర్డీఓ, ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ చైర్మన్గా ఆ భూములను కాపాడాల్సిన ఆర్డీఓ మౌనంగా ఎందుకుంటున్నాడు? పైన రెవెన్యూ మంత్రి గారి కుటుంబ సభ్యులు ఉంటే పాపం చిన్న అధికారి ఆర్డీఓ ఏం చేయగలుగుతాడు? ఇది ఒక ఆధారం. ఇప్పుడే నీకు శిల్పా ఇన్ఫ్రాటెక్, శిల్పా రాఘవ వెంచర్స్ లింక్ ఏంది, దీంట్లో ఎవరెవరు డైరెక్టర్లో మీకు చెప్పాను. ఇంకొక లింకు చూపిస్తాను. వీళ్ళు మున్సిపల్ కమిషనర్ బడంపేట్కు మేము కాంపౌండ్ వాల్ పెట్టుకుంటామని ఒక దరఖాస్తు పెట్టిండ్రు. ఇది దరఖాస్తు బడంపేట్ మున్సిపల్ కమిషనర్కి పెట్టిన దరఖాస్తు. ఎవరు పెట్టినరు? ఎంబైఎస్ ఆక్వా స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఆక్వా స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అంటోడు ఈ భూమికి నేను కాంపౌండ్ వాల్ పెట్టుకుంటా అనుమతి ఇవ్వండి అని బడంపేట మున్సిపల్ కమిషనర్కు దరఖాస్తు పెట్టాడు. సరే ఇచ్చిండ్రా లేదా నా దగ్గర సమాచారం లేదు, ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్. వాళ్ళు ఏం చేయాలి? ఆర్డీఓని అడగాలి ఈ భూమి ఎవరిదని. ఇప్పుడు ధరణిలో పోయి కొడితేనే అది డైరెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అని భూభారతిలో ఈ నిమిషానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన భూభారతిలోనే అది గవర్నమెంట్ ల్యాండ్గా ఉంది. సరే అది సెకండ్ సబ్జెక్ట్. బడంపేట మున్సిపల్ కమిషనర్కు ఆక్వా స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నాదర్గుల్లో ఈ 374 ఎకరాలకు మేము గోడ పెట్టుకుంటాం, కాంపౌండ్ వాల్ పెట్టుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి అని దరఖాస్తు పెట్టాం. సరే మేమేం చేసినాము, ఈ ఆక్వా స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అసలు ఈ కంపెనీ ఎవరిది, దీంట్లో డైరెక్టర్ లెవెల్లో చూద్దామని లోపలికి పోయినాం. ఇది ప్రింట్అవుట్ తీసినామా, ఓపెన్, ఇది పబ్లిక్ డాక్యుమెంట్. ఆక్వా స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందులో ఎవరు డైరెక్టర్లు ఉన్నారు? దీంట్లోకి పోతే సరే ఇందులో కోహినూర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నది, న్యూ హైదరాబాద్ రియల్టర్ డెవలపర్స్ ఉంది, మూడో పేరు క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఇది క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. ఈ ఆక్వా స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే దరఖాస్తు పెట్టినరో మున్సిపల్ ఆఫీస్లో గోడ కట్టుకుంటామని, ఈ ఆక్వా ఎవరిది అంటే అందులో 3-4 పేర్లలో ఒకటి క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా డైరెక్టర్గా ఉన్నది. సరే అసలు ఈ క్రిస్టల్ మ్యాన్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది అని మళ్ళీ దాంట్లోకి పోయినాం. ఇది క్రిస్టల్ మ్యాన్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది అని లోపలికి పోతే దీంట్లో డైరెక్టర్గా పొంగులేటి హర్షారెడ్డి గారు ఉన్నారు అనేది డాక్యుమెంట్ చూపిస్తుంది. అంటే ఇది దిస్ డాక్యుమెంట్ ఈజ్ ఎప్పుడు ఇది 2024లో ఉంటుంది, 24-25. ఇందులో పొంగులేటి హర్షారెడ్డి గారు డైరెక్టర్గా ఉన్నారు. అంటే కాంపౌండ్ వాళ్ళకు దరఖాస్తు పెట్టిన దాని వెనుక కంపెనీలో వీరి పేరు, వీరి సంబంధం కనబడతా ఉంది. తర్వాత ఈ భూమి ఆ బోర్డులు పెట్టుకున్నారు గోడ మీద, శిల్పా కన్స్ట్రక్షన్స్, శిల్పా ఇన్ఫాటెక్ లిమిటెడ్. శిల్పా ఇన్ఫాటెక్ ఎవరిది అంటే పొంగులేటి గారి కుమారుడు హర్షారెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? భూములను రక్షించాల్సిన వాడే భూబకాసురుడైపోయిండు. భూబకాసురుడైపోయినాక ఇంకా పేదవాడికి రక్షణ ఎక్కడ దొరుకుతుంది గవర్నమెంట్లా? అందుకే పోలీసులు ఉల్టా వాళ్ళనే బెదిరిస్తుండ్రు. ఆర్డీఓ దగ్గరికి పోతే స్పందన లేదు, కలెక్టర్ దగ్గరికి పోతే స్పందిస్తలేడు, హైడ్రా దగ్గరికి పోతే స్పందిస్తలేడు. ఎక్కడికి వెళ్ళి స్పందిస్తారు? ప్రభుత్వ పెద్దలే గద్దలైనప్పుడు, పెద్దలే గద్దలైపోయి పేదల పాలిట వాళ్ళు ఇట్లయిపోయినాక ఇంకెక్కడి నుంచి పేదలకు న్యాయం జరుగుతుంది? మరి ముఖ్యమంత్రి గారు డైలాగులు కొట్టినావు కదా, ఎవరిని వదిలిపెట్టా, నా మంత్రి అయినా వదిలా, నా తమ్ముడినైనా వదిలా అన్నావు కదా.
దీని మీద ఎందుకు స్పందించవు? రేవంత్ రెడ్డి నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన మాటలో వీసమెత్తు నిజమున్నా, నీకు నిజాయితీ ఉంటే తక్షణమే హైడ్రాను పంపించి మొత్తం ఆ ఫెన్సింగ్ను కూలగొట్టు, ఆ కాంపౌండ్ వాళ్ళను కూలగొట్టు, ఆ రైతులను అక్కడికి వెళ్ళనీయు, ప్రభుత్వ భూమిగా దాన్ని వెంటనే డిక్లేర్ చేయాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆక్వా, సారీ ఏక్యూ స్క్వేర్ అన్నట్టున్నా నేను, అది ఏక్యూ కాదట, ఆక్వానా, సారీ ఏక్యూ, నేను ఆక్వా అన్నట్టున్నా, ఏక్యూ స్క్వేర్, ఐ స్టాండ్ కరెక్షన్, ఆక్వా బదులు ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు షేర్ చేస్తాను, నథింగ్, ఇందులో ఏం సీక్రెట్ లేదు. సో ఇప్పుడు నేను రేవంత్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, అసెంబ్లీలో డైలాగ్ కొట్టినావు కదా, ఎవరిని ఇడిచిపెట్టాన్నావు కదా, మరి దీంట్లో ఎందుకు ఇడిచిపెడుతున్నావు? తోలి ఇప్పుడు హైడ్రాన్ తోలి, గోడలు కూలగొట్టు, రేకులు తీసేయి, ఆ ఫెన్సింగ్ తీసేయి, ఏళ్ల తరబడి తాతలు తండ్రుల నుంచి బోర్లు మోటార్లు కరెంటు కనెక్షన్తో వ్యవసాయం చేసుకున్న రైతుల్ని అక్కడికి పంపించు, ఈ కబ్జాదారుల మీద క్రిమినల్ కేసులు పెట్టు, ఆ గుండాలను అరెస్ట్ చేయి, ఈ ఫేక్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఏవి చెల్లవు అని రిజిస్ట్రేషన్ యాక్ట్ చెప్తుంది, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా చెప్తుంది. ఇవన్నీ యాక్ట్, ఇది ల్యాండ్ సీలింగ్ యాక్ట్, రిజిస్ట్రేషన్ యాక్ట్. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెంట్రల్ యాక్ట్, ఇది సెంట్రల్ యాక్ట్ 16 ఆఫ్ 1908లో పారా 19లో రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా ఏం చెప్తుందంటే, ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ కాకుండా క్రయ విక్రయాలు చెల్లవు, అటువంటి రిజిస్ట్రేషన్లు జరిగితే అవి చిత్తు కాగితంతో సమానము, ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు అని సెంట్రల్ యాక్ట్ 16 ఆఫ్ 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ చెప్తుంది. అదేవిధంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో కూడా స్పష్టంగా అందులో కూడా చెప్పడం జరిగింది, ఈ క్రయ విక్రయాలు చెల్లవు. కమాన్ యాక్ట్, నువ్వు మాట మీద ఉండేవాడివైతే, నీ మాటలో నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు రక్షకుడు అయితే తక్షణమే ఆ భూముల చుట్టూ ఉన్న గుండాలను అరెస్ట్ చేయి, క్రిమినల్ కేసులు పెట్టు, భూమిని స్వాధీనం చేసుకో, పెట్టిన కాంపౌండ్ వాళ్ళను గోడల్ని వెంటనే హైడ్రాను పంపించి కూలగొట్టి నీ నిజాయితీ రుజువు చేసుకో. ఈ డాక్యుమెంట్లన్నీ రద్దు చేయి. చట్టం నువ్వు కొత్త చట్టం చేయాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్ చట్టం చెప్తుంది, ల్యాండ్ సీలింగ్ చట్టం చెప్తుంది, డాక్యుమెంట్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చి క్యాన్సిల్ చేయి. ఆనాడు చంద్రబాబు పోరాడిండు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసిండు, కేసీఆర్ గారు కాపాడిండు. నువ్వు కాపాడుతావా, వాటిని భక్షిస్తావా? ఆ భూములను పేదలకు ప్రభుత్వానికి దక్కేలా చూస్తావా, ఆ భూమిని గద్దలకు ఇస్తావా? నువ్వు తేల్చుకో. ఇప్పుడు నీ సంగతి ఏందో ఇలా ప్రజలు గమనిస్తున్నారు. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ అంటే వాళ్ళకి పట్టాలు అప్పటి 1975 కంటే ముందు తాతలు తండ్రుల నుంచి వాళ్ళు సాగు చేసుకొని బతుకుతున్నారు వాళ్ళు. సో 1900 అమ్మా సరే, మొత్తానికి వాళ్ళ మామలు తాతలు తండ్రుల నుంచి ఆ భూముల్లో వాళ్ళ కబ్జాలు ఉన్నారు. నౌ దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. సరే, వాళ్ళ భూములు కబ్జాలు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు ట్యాక్సులు కూడా కట్టారు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంది? చంద్రబాబు నాయుడు ఈ భూమి ప్రభుత్వ భూమి అని పోరాటం చేసిండు, పెద్ద లెటర్ రాసిండు, 8 పేజీల ఉత్తరం. ప్రతిపక్ష నాయకుడిగా ఆనాడు రాజశేఖర రెడ్డికి ఉత్తరం రాసిండు. దాని మీద రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కూడా విచారణ చేసి ఇది ప్రభుత్వ అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది దీని మీద. అసెంబ్లీలోనే ఈ భూమి ప్రభుత్వ భూమి అని రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్ చేసిండ్రు, ప్రభుత్వ భూమిగా ఆ భూములను ఏపీఐసికి ఇచ్చిండ్రు. సబ్సిక్వెంట్గా సుప్రీంకోర్టులో వాళ్ళు గెలిచిండ్రు. సుప్రీంకోర్టులో ఈ భూమి ఆ రాజ్ బహదూర్కు చెందింది అని చెప్పిండ్రు. అయితే ఇప్పుడు మీకు ఏం చెప్తారు మిస్గైడ్ చేయడానికి? సుప్రీంకోర్టులో మేము గెలిచినాము అంటారు. బట్ సుప్రీంకోర్టులో గెలిచిన తర్వాత ఏం జరిగింది?